రైట్. ముందుగా రైట్ మాణిక్ వరప్రసాద్ గారు ఉన్నారు. మాణిక్ వరప్రసాద్ గారితో మాట్లాడదాం. రైట్ వరప్రసాద్ గారితో మాట్లాడే ముందు కనకారావు గారు ఉన్నారు ఫోన్ లైన్లో, జూమ్ కాల్ అందుబాటులో. కనకారావు గారితో మాట్లాడదాం. కనకారావు గారు సార్, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. సో ఎస్సీ వర్గీకరణకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో ఈ వర్గీకరణ కోసం దాదాపు ఎన్నో దశాబ్దాల నుంచి పెద్ద ఎత్తున పోరాటం కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. సో ఇప్పుడు రాష్ట్రాలకే పూర్తి స్థాయి హక్కుని బాధ్యతను అయితే ఇచ్చిన పరిస్థితి ఉంది. సో ఏ మేరకు ఈ వర్గీకరణ జరిగే అవకాశం ఉంటుంది? అసలు ఈ వర్గీకరణని ఎందుకు కోరుకున్నారు? ముందుగా ప్రైమ్ 9 టీవీ ప్రేక్షకులకి, డిబేట్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై జస్టిస్ చంద్రచూడ్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని స్వాగతిస్తా ఉన్నాం. 1994 జూలై 7వ తారీఖు ప్రకాశం జిల్లా ఈదునటువంటి మా గ్రామంలోనే ఎంఆర్పిఎస్ ఉద్యమం. ఆ రోజు నేను మందకృష్ణ మాదిగా, ఈ రోజు ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు బ్రహ్మయ్య గారు, ఇంకా చాలా మొత్తం దాదాపు 15 మంది యువకులను కలిసి వర్గీకరణ కోసం ఉద్యమం మొదలు పెట్టారు. ఏ సంవత్సరంలో? ప్రధాన ఉద్దేశం ఏంటంటే 1994 జూలై 7వ తారీఖు నాడు. ఓకే. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎస్సీ రిజర్వేషన్లు అనేటువంటిది భారత రాజ్యాంగం ఇచ్చేటువంటి అవకాశాల్లో కేవలం ఒక కులం మాత్రం బేస్గా మిగిలినటువంటి కులాలకు దూరం అవుతున్న తరుణంలో రిజర్వేషన్ ఫలాలకు అందరికి దక్కాలి కదా అనే ఉద్దేశంతో సామాజిక న్యాయ పంపిణీ జరగాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు మేము ఉద్యమాన్ని మొదలుపెట్టాం. దాదాపు ఒకసారి వచ్చినట్టే వచ్చి హైకోర్టులో కొట్టేయటం, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వచ్చినాక సుప్రీంకోర్టు కొట్టేసినాక మరలా ఇప్పుడు దాదాపు 94 నుంచి 2020 వరకు, అంటే 30 సంవత్సరాల్లో మధ్యలో 2000 నుంచి 2004 వరకు మాత్రం 4 సంవత్సరాలు మాత్రం వర్గీకరణ ఫలాలు అనుభవించాం. తర్వాత 2 దశాబ్దాల తర్వాత ఈ రోజు వర్గీకరణ పట్ల సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటాన్ని మేము హృదయపూర్వకంగా స్వాగతిస్తా ఉన్నాం. ఎస్సీ రిజర్వేషన్ లో వర్గీకరణ అనేటువంటి అంశం సామాజిక న్యాయంతో కూడినటువంటి అంశం కనుక ఇది ఎస్సీలో ఉన్నటువంటి ప్రతి కులానికి ఆ రాజ్యాంగ ఫలాలు దక్కాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు మేము ఉద్యమం మొదలుపెట్టాం. అది ఈ రోజు ఫలించిందని చెప్పేటువంటి ఆశాభావాన్ని వ్యక్తపరుస్తూ దీంట్లో చాలా మంది పనిచేశారు, చాలా మంది కష్టపడ్డారు, ప్రాణాలు పోయినాయి, జైలు పాలయ్యారు. ఈ రోజు మేము ఒంగోలు జైలు కూడా వచ్చాం, కోర్టుకు వచ్చాం. ఇది 98లో టంగుటూరు, ప్రకాశం జిల్లా టంగుటూరు ఎంఆర్ఓ ఆఫీస్ తగలబెట్టిన దాంట్లో నేను ఈ రోజు కేసులు ముద్దాయిన అవటం వల్ల కోర్టుకు పోయి రావటం కూడా జరిగింది. అట్లా చాలా మంది, అనేక మంది ప్రజల కృషి ఉంది. మాదిలే కాదు, మాదిగకి అనుకూలంగా ఎంతో మంది ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ ఈ టీవీ ద్వారా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. సో అసలు వర్గీకరణ కావాలని చెప్పేసి కోరుకోవడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి సార్? అంటే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి వచ్చేటువంటి ఉపకులాలు ఏవైతే ఉన్నాయో అందులో కొంతమంది మాత్రమే ఈ రిజర్వేషన్ ఫలాలు పెద్ద ఎత్తున అనుభవిస్తున్నారు, కొంతమందికి దక్కడం లేదన్నటువంటి అభిప్రాయం ఉన్నటువంటి మాట వాస్తవేనా? ఎస్, 100% ఫ్యాక్ట్ ఇది. అందుకోసం ఏమంటామంటే ఎస్సీ కమ్యూనిటీలో 59 కులాలను కలిసి ఒక బాక్స్ లో పెట్టినప్పుడు ఆ వచ్చేటువంటి అవకాశం అందరికి దక్కాలి కదా. ఈ రోజు ఎస్సీలు అంటే కేవలం మాలా మాదిగలే కాదు, ఇంకా చాలా మంది కులాలు. నిన్నటి వరకు అసలు రిలీజ్ అంటే సమాజానికి తెలియదు, అదేవిధంగా డక్కలు అంటే తెలియదు, మాస్టర్లు అంటే తెలియదు, చిందులు అంటే తెలియదు, అదేవిధంగా డక్కలు అంటే తెలియదు. ఇలాంటి కులాలకి ఇప్పటికీ రాజ్యాంగ కులాలు ఇంకా ఉన్నాయి. ఎస్సీలో కూడా ఎస్సీ కార్పొరేషన్ నిధుల్లో కానీ ఎస్సీ ఉద్యోగాల్లో కానీ ఇంకా అందరికీ కులాలు ఇంకా సమాజానికి దూరంగా ఉన్నారు. వాళ్ళందరికీ పంపిణీ జరగాలంటే సామాజిక న్యాయం, వర్గీకరణే పరిష్కారం వంటి ఆ భావన ఆ రోజు మేము కలిగి ఉన్నామంటే ఆ రోజు ఉద్యమం మొదలుపెట్ట ప్రధాన కారణం. అదే ఈ ఉద్యమంలో మొట్టమొదట అంటే ఇప్పుడు ఈ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి కనకారావు గారు? ఇప్పుడు మీరు కూడా వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరుగా ఉన్నారు. ఇది యావత్ మాదిగల మొత్తం ఇది. ఎందుకంటే దీంట్లో చాలా మంది ప్రాణాలు, దాదాపు 40 మంది చనిపోయారు ఈ ఉద్యమంలో. ఈ ఉద్యమానికి చాలా మంది సహకరించారు. ఈ ఉద్యమంలో చాలా మంది జైలు పోలేరు. జైల్లో కూడా కాన్పులుగా ఉన్నటువంటి మహిళలు ఉన్నారు. ఈ ఉద్యమానికి బయట నుంచి సంపాదించినటువంటి చాలా మంది ఉన్నారు పెద్దలు. అదేవిధంగా ఒక బ్రాహ్మణ కులం రామచంద్రరావు గారు, ఎస్ రామచంద్రరావు గారిని హైకోర్టులో ఫ్రీగా వాదించారు ఆ రోజు వర్గీకరణ హైకోర్టుకి వెళ్ళినప్పుడు. అట్లా ఎంతమంది చెప్పాలి, చాలా మంది, అనేక మంది కృషి ఉండబట్టి ఈ రోజు ఈ అందరి యొక్క కృషి ఫలితం ఈ రోజు వచ్చినటువంటి ఫలితంగా మేము భావిస్తా ఉన్నాం. ఏదేమైనా సరే మాదిల యొక్క చిరకాల కోరిక నెరవేరినటువంటి భావం. అయితే మందకృష్ణ మాదిగ గారికి పూర్తి క్రెడిట్ ఆయనకి ఇచ్చేసేటువంటి పరిస్థితి లేదంటారా? హలో, కనకారావు గారు,
చెప్పండి. పూర్తి క్రెడిట్ మందకృష్ణ మాదిక్ గారికి ఇవ్వడానికి వీల్లేదంటారా? లేదు, అంటే ఒకళ్ళు ఎప్పుడు కూడా అండి ఒక వ్యక్తి వల్ల వచ్చినట్టు నేను ఎప్పుడు నమ్మనండి. అనేక మంది సమూహంతో వచ్చినటువంటిది కాబట్టి ఏదో ఒక వ్యక్తికి క్రెడిట్ కట్టడం అంటే అది వ్యక్తి ఆరాధన తప్ప ఇంకోటి కాదు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయాం. ఈ రోజు 40 మంది గాంధీ భవన్ లో 2009లో 3 చచ్చిపోయారు వర్గీకరణ కోసం మాదిగల ఉద్యమంలో. మరి వాళ్ళ ప్రాణాలు త్యాగాలు మనం వెలగట్టద్దా? అంటే ఇప్పుడు కూడా ఒక వ్యక్తి వల్లే ఉద్యమం వస్తే మరి ఎప్పుడు ఇక్కడ కనకారావు వల్ల లేదంటే కృష్ణ వల్ల లేదంటే ప్రభాకర్ వల్ల వస్తే నేను నమ్మను. యావత్తు సమాజం పాత్ర దీంట్లో ఉంది, దాన్ని మనం విశ్వసించాలి. ఏదో మన వ్యక్తి ఆరాధనతో ఒక వ్యక్తి వల్లే వచ్చింది ఆయన లేకుండా ఉంటే తప్పు అసలు. అది దాన్ని వ్యతిరేకిస్తాను నా విషయంలో. రైట్, మళ్ళీ వస్తాను కనకారావు గారు మీ దగ్గరికి. మనతోటి డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు ఉన్నారు, సీనియర్ రాజకీయ నాయకులు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు. డొక్కా గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సో మొత్తానికి ఎన్నో సంవత్సరాల పోరాటం ఈ రోజు ఫలించింది అనుకోవచ్చా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి? తప్పకుండా అండి. ఇది 30 సంవత్సరాల నుంచి మన ఎంఆర్పి కనకారావు గారు కూడా దీంట్లో చాలా కీలక పాత్ర పోయించిన ఆ విలేజ్ నుంచే ప్రారంభమైంది. ఈదుమూడి అనే గ్రామం నుంచి ఉద్యమం ప్రారంభమైంది. అయితే దానికంటే ముందు కూడా దీనికి చాలా చరిత్ర ఉంది. 78-79లోనే అసెంబ్లీ సమావేశాల్లో జరుగుతూ ఉంటే మాధవరావు మాదిగానే డాక్టర్ మాధవరావు మాదిగానే ఆయన అసెంబ్లీలో దూకి లోపలికి వెళ్ళిపోయి పాంప్లెట్స్ పంచాడు వర్గీకరణ కావాలి. దానిలో వెంకయ్య నాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు అప్పుడు అసెంబ్లీ సభ్యులు వాళ్ళు ఆ ఇష్యూ రేజ్ చేసి వెంటనే వర్గీకరణ చేయాలని చెప్పి వాళ్ళు ఆ రోజు డిమాండ్ చేశారు. ఇది చాలా సుదీర్ఘమైన చరిత్ర. తర్వాత సదాలక్ష్మమ్మ గారు, మరి మందా జగన్నాథం గారు, వెంకటస్వామి